తెలంగాణలో ఉత్కంఠ నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. పలుచోట్ల ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసేసరికి క్యూ లైన్లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియ చాలా వరకు ప్రశాంతంగా ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉధృత పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్ర ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నగరంలోని 58వ డివిజన్లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీస్తుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా కొందరు చేతులు విరిగినట్లుగా సమాచారం. దొంగ ఓట్లపైన ఫిర్యాదు చేసి తమపైనే పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. కరీంనగర్లోని 34వ డివిజన్ హుస్సేనీపుర ప్రాంతంలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. ఒక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రంలో అక్రమంగా ఓట్లు వేస్తున్న 2 యువకులను స్థానికులు పట్టుకున్నారు. వారి వద్ద నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎంఎం అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ బూత్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తం చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నం కల్లా ఫలితాలపైన స్పష్టత రానుంది. అనంతరం ఈ నెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతోటి పాటుగా ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.